So welcome back to income tax class. Okay, in yesterday's class, what we have discussed, direct taxes, indirect taxes we have seen. అసలు ట్యాక్సెస్ అంటే ఏంటి, ట్యాక్స్ అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు, అలానే ప్రత్యక్ష పన్ను డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ పరోక్ష పన్ను, వాటి గురించి చూసాము. అట్లనే ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ డిఫరెన్సెస్ ఆల్సో వీ హ్యావ్ సీన్. ఈ రోజు క్యానన్స్ ఆఫ్ టాక్సేషన్ ఇంకా మిగిలిన టాపిక్స్ చూద్దాం. ఓకే, వాట్ ఈస్ క్యానన్? క్యానన్ అంటే బేసిక్ ప్రిన్సిపల్ అన్నట్టు, సూత్రం. ఓకేనా, సిద్ధాంతము, సూత్రము అన్నట్టు. ఇట్ ఈస్ బేసిక్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ ప్రిన్సిపల్. చూడండి, మీరు ఎకనామిక్స్ చదువుకున్నారు కదా, ఇంటర్మీడియట్ లో ఎకనామిక్స్ చదువుకున్నారు కదా. ఆడమ్ స్మిత్ పేరు విన్నారా? ఎకనామిక్స్ ఏమి నిర్వచనం ఇచ్చాడు అతను? సంపద నిర్వచనం ఇచ్చాడు కదా, వెల్త్. ఫస్ట్ ఇయర్ లో మీరు నేర్చుకున్నారు. అట్లానే అతను రాసిన ఫేమస్ బుక్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేది విన్నారా? పేరు విన్నారా? వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ రాశారు ఆయన, ఆడమ్ స్మిత్. ఆయన ఒక ప్రభుత్వం ఎవరైనా ఉంటే, ఆ, ప్రభుత్వము పన్నులు విధించేటప్పుడు కొన్ని సూత్రాలను గుర్తుపెట్టుకోవాలి. ఆ సూత్రాల బేసిస్ మీద పన్నులు విధించాలి. దే ఆర్ గైడింగ్ ప్రిన్సిపల్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ద ప్రిన్సిపల్స్ దట్ గైడ్. ఓకే, గైడ్ లెక్క ప్రభుత్వానికి పనిచేస్తాయి ఈ సూత్రాలు అని చెప్పి ఒక 4 ప్రధానమైన సూత్రాలను పేర్కొన్నాడు. ఆ తర్వాత ఇంకా మిగిలిన ఆర్థికవేత్తలు మిగిలిన సూత్రాలను ప్రతిపాదించారు. ఓకే, ఫస్ట్ 4 ఆర్ ప్రపోజ్డ్ బై మిస్టర్ ఆడమ్ స్మిత్. ఓకే, సో దే ఆర్ బేసిక్ గైడింగ్ ప్రిన్సిపల్. కానన్ మీన్స్ ప్రిన్సిపల్. ఓకే, సో 4 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్. canon of equality. So equality means, here means, just like income tax, yesterday I told, if the person who has more money has to pay more tax. The person who does not possess that much money need not pay any tax. If he is a poor person means he need not pay any tax. అంటే సమానంగా కట్టమని కాదు దాని యొక్క అర్థం. సమానత్వం అంటే ఇక్కడ ఎక్కువ ఉన్నవాడికి ఎక్కువ కట్టాలి, తక్కువ ఉన్నవాడు తక్కువ కట్టాలి, అసలు లేనివాడు కట్టకూడదు. ఓకేనా? సో ఇట్ ఈస్, taxes should be levied according to individual's ability to pay. Okay, if you have more ability you have to pay more tax. If you do not have any ability to pay, there is no income for you, need not pay any tax. ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకోవాలి. ఓకేనా? పేదవాడి కడుపు కొట్టి ట్యాక్స్ వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదు, అకార్డింగ్ టు హిమ్, ఆడమ్ స్మిత్. ఓకే, దెన్ సెకండ్ వన్ ఈజ్ క్యానన్ ఆఫ్ సర్టెనిటీ. సర్టెనిటీ అంటే ఏంటి? ఖచ్చితత్వం. మనం ఎప్పుడు పన్ను కట్టాలి, ఎంత కట్టాలి, ఎలా కట్టాలి, ఆన్లైన్ కట్టచ్చా, ఫిజికల్ కట్టాలన్నా, అవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేయాలి. ఓకే, హౌ మచ్ షుడ్ బి పేడ్, మెథడ్ ఆఫ్ పేమెంట్, ద ట్యాక్స్ అమౌంట్ అండ్ టైమ్ ఆఫ్ పేమెంట్, థింగ్ షుడ్ బి క్లియర్, ఎవ్రీథింగ్ షుడ్ బి సర్టెన్. అంటే మీరు ఇన్ ఇంగ్లీష్ యూ విల్ హ్యావ్ WH క్వశ్చన్స్, వాట్, వై, వెన్, వేర్, హౌ. సో ఆల్ దోస్ షుడ్ బి ఆన్సర్డ్. ఓకేనా? అట్లా అయితేనే మరి కట్టగలరు. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టమని డేట్ వస్తుంది, మీరు ఎట్లా కట్టాలనో చెప్పాలి కదా. ఎవరికి ఇవ్వాలనో, దాంట్లో డబ్బులు ఎవరికి ఇవ్వాలి, ఆఫీసులో కట్టాలన్నా, ఏ సార్కి ఇవ్వాలి, ఏ మేడంకి ఇవ్వాలి అనేది మెన్షన్ చేస్తారు కదా. చెప్పకుండా ఉత్తగా ఎగ్జామినేషన్ ఫీజు డేటు వచ్చింది, ఫీజు ఇంత కట్టండి అని అంటారు, కింద అమౌంట్ లేదు, డేట్ లేదు, ఎవరికి ఇవ్వాలో లేదనుకోండి, అది మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఆ నోటీస్ వల్ల. ఓకే, సో బట్ canon of certainty mentions that it should be made very clear how much should be paid, what should be paid, where should be paid, how, what is the mode of payment. All these things should be clear. All these things should be certain. Okay, కమింగ్ టు canon of convenience. అంటే ట్యాక్స్ పేయర్ యొక్క కన్వీనియంట్ అంటే ఏంటి? కన్వీనియన్స్ అంటే సౌకర్యవంతంగా ఉండాలి, అతను కట్టడానికి అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఫిజికల్ గా ఇప్పుడు మనం ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేస్తున్నామండి? ఆన్లైన్ లోనే చేస్తున్నాం. గూగుల్ పేనో, ఫోన్ పేనో, పేటిఎం, లేకపోతే అమెజాన్ పేనో ఏదో ఒకటి చేస్తున్నాం కదా. అది దేనికోసం అనేది? కన్వీనియన్స్ కోసం. మనం చిన్న మార్కెట్ పోయి టమాటాలు, ఉల్లిగడ్డలు, ₹5 పచ్చిమిరపకాయలు కొన్నా కానీ ₹5 కూడా ఆన్లైన్ చేసేస్తున్నాం, గూగుల్ పే, ఫోన్ పే, బికాస్ దట్ ఈస్ కన్వీనియంట్ మెథడ్ ఆఫ్ పేమెంట్. సో వాట్ ఎవర్ ద ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు పే, దేర్ షుడ్ బి ద మోడ్, ద మెథడ్ ఆఫ్ పేమెంట్ షుడ్ బి కన్వీనియంట్. అట్లానే టైం కూడా కన్వీనియంట్ గా ఉండాలి. మనము ఇప్పుడు రైతుల దగ్గర ఉన్నారనుకోండి, రైతులు డబ్బులు ఇవ్వాలనుకోండి, వాళ్ళ పంట చేతికి వచ్చి వాళ్ళు అమ్ముకున్న తర్వాత వాళ్ళకి డబ్బులు చేతిలో ఉంటాయి, అప్పుడు మనం పన్ను విధిస్తే వాళ్ళు దే విల్ పే. అంతేగాని వాళ్ళు విత్తనాలు వేయగానే డబ్బులు ఇవ్వమంటే ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సో యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ కన్వీనియంట్ టైం ఫర్ దెమ్ టు మేక్ పేమెంట్ ఆర్ నాట్, అది చూడాలి. ఓకే, దెన్ క్యానన్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీ అంటే ఏంటి?
ఎకానమీ అంటే చూడండి, నేను కావ్య ఇంటికి పోయి 100 రూపాయలు ట్యాక్స్ కట్టేది ఉన్నది. ఆమె ఆమె ఇంటికి పోయి నేను పన్ను వసూలు చేస్తాను. ఆమెకు ఆన్లైన్ తెలియదు ఎట్లా చేయాలి. ఆమె ఇక్కడికి వచ్చి కట్టే పరిస్థితి లేదు. నేను ఆమె ఇంటికి పోయి 100 రూపాయలు వసూలు చేయడానికి నాకు పెట్రోల్ 500 అయిందనుకో, అది పన్ను వసూలు చేయటం అవసరమా? దట్ ఈజ్ అగైనెస్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎకానమీ. ఓకేనా? అంటే ఆర్థిక మనము మనకు అయ్యే ఖర్చు తక్కువ ఉండాలి, మనకు అయ్యే వసూలు ఎక్కువ ఉండాలి. లేకపోతే ఆ 100 రూపాయలు వదిలేస్తే మంచిది కదా. ఎందుకు నాకు 400 ఎక్స్ట్రా పడుతున్నాయి, నీ దగ్గర 500. ఆహా, నేను అనేది ఏంటి అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే వసూలు ఎక్కువ ఉండాలి, దాన్ని వసూలు చేయడానికి అయ్యే ఖర్చు తక్కువ ఉండాలి. ఇప్పుడు అది వసూలు చేసుకోవడానికి నేను ఒక ఆఫీసర్ని నియమించి వాడికి నెలకు 10,000 జీతం ఇస్తే వాడు వసూలు చేసేది మొత్తం కలిపి 1000 కూడా కాకపోతే వేస్ట్ కదా. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? Okay, so that is what you mean by saying canon of economy. The tax of cost collection should be low relative to the revenue. The cost collection and less unda collection cost should be less compared to income generated or revenue generated. That is what you mean by saying economy. Okay na? ఈ ఇవి నాలుగు ప్రధానమైనవి. ఇవి నాలుగు కూడా ఎవరు ప్రతిపాదించారు అంటే ఆడమ్ స్మిత్. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఇగో నాలుగులో గుర్తుపెట్టుకునే పద్ధతి చెప్తున్నాను చూడండి. 2 సీలు ఉన్నాయి, 2 ఈలు ఉన్నాయి. 2 ఈలు ఏంటి? ఎకానమీ, ఈక్వాలిటీ. 2 సీలు ఉన్నాయి, ఏమేంటి? కన్వీనియన్స్, సర్టేనిటీ. 2 సీలు 2 ఈలు. మీరు తెలుగులో ఎగ్జామ్ రాసినా సరే ఈ పదాలు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి. 2 సీలు ఏంటి? కన్వీనియంట్, కన్వీనియన్స్, దెన్ అనదర్ వన్ సి, కన్వీనియన్స్, సర్టేనిటీ. సర్టేనిటీ షుడ్ బి దేర్. సెకండ్ వన్ 2 ఈలు ఏంటి? ఎకానమీ ఉండాలి, దెన్ ఈక్వాలిటీ. వెరీ గుడ్. అవి నాలుగు ఆడమ్ స్మిత్ గారు పేర్కొన్నవి. ఇక మళ్ళీ క్యానన్ ఆఫ్ ప్రొడక్టివిటీ. అంటే ప్రొడక్టివిటీ అంటే అది ఏదైతే ఉన్నదో ఇవన్నీ మిగిలిన ఆర్థికవేత్తలు ఇచ్చినాయి. మీకు తర్వాత ఇవి ట్యాక్స్ వలన వచ్చే ఆదాయం కొంతన్నా సమృద్ధిగా ప్రభుత్వం నడపడానికి ఇబ్బందులు లేకుండా ఉండడానికి తగినంతగా ఉండాలి, అప్పులు చేసేటట్టుగా ఉండకూడదు. ట్యాక్స్ రెవెన్యూ షుడ్ బి సఫిషియంట్ టు రన్ ద గవర్నమెంట్. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ క్యానన్ ఆఫ్ ప్రొడక్టివిటీ. ఓకే, దెన్ క్యానన్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే ఎలాస్టిక్ అంటే ఏంటి? మీరు రబ్బర్ బ్యాండ్ తీసుకున్నారనుకోండి, ఇట్లా అంటే సాగుతుంది కదా. దట్ ఈస్ ఎలాస్టిసిటీ. Okay, it should change based on the income level. If poor person is there means no tax should be there. If more income, more tax. That is elasticity. ఒక సంవత్సరం కోవిడ్ చేయబట్టి ప్రజల దగ్గర ఆదాయం లేదనుకోండి, ఆ సంవత్సరం పన్నులు తక్కువ చేయాలి, లేదా అసలు తీసుకోవద్దు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళు. దాన్ని పరిస్థితులను బట్టి మనం మార్చుకునే విధంగా ఉండాలి. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఎలాస్టిసిటీ. ఓకే, సో ఇట్ షుడ్ చేంజ్. ట్యాక్స్ స్ట్రక్చర్ షుడ్ చేంజ్ బేస్డ్ ఆన్ ది కండిషన్స్ ఆఫ్ ది ఎకానమీ, based on the conditions of the persons who are paying tax. Okay, cannot సింప్లిసిటీ. సింప్లిసిటీ అంటే సింపుల్ గా ఉండటం అంటే ఏంటంటే సాధారణంగా సామాన్యంగా ఉండటం, ఎవరికైనా అర్థమయ్యేటట్టుగా ఉండదు. సో ప్రొసీజర్ షుడ్ బి సింపుల్. మీకు ఫోన్ పే ఎవరైనా చేయగలుగుతున్నారు కదా, ఈవెన్ చదువుకోని వాడు కూడా చేయగలుగుతున్నారు. జస్ట్ ఇట్లా స్కానర్ ఆన్ చేస్తున్నాడు, ఫోన్ పేనో గూగుల్ పేనో పేటిఎం స్కానర్ ఆన్ చేసి స్కాన్ చేయడం ఏం పెద్ద చదువు అవసరం లేదు కదా, డిగ్రీ కానీ పిహెచ్డి కానీ ఏం అవసరం లేదు. దట్ ఈస్ సింపుల్. So civil taxation system should be simple. Anybody should be able to easily understand. That is what you mean by saying simplicity. Okay. Canon of diversity. Diversity అంటే ఏంటంటే డిఫరెంట్. అన్ని రకాల పబ్లిక్ ను ఇన్వాల్వ్ చేయాలి టాక్సేషన్ సిస్టంలో, టాక్సేషన్ స్ట్రక్చర్లో. అంటే ఎకానమీలో రకరకాల రంగాలు ఉంటాయి. ముడి పదార్థాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు, ఫినిష్డ్ ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు, సర్వీసెస్ అందించే వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు, రకరకాల సంస్థలు ఉంటాయి. అందరినీ కూడా యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ది టాక్సేషన్ స్ట్రక్చర్. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ డైవర్సిటీ. షుడ్ ఇంక్లూడ్ ఎ వెరైటీ ఆఫ్ ట్యాక్సెస్. అట్లానే ఎన్నో రకాల పన్నులు ఉంటాయి. మీకు నిన్న డైరెక్ట్ ట్యాక్సెస్ లో రకాలు చూపించాను, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో రకాలు చూపించాను. అన్ని రకాల పన్నుల వలన మనం ఆదాయం పొందే ప్రయత్నం చేయాలి. ఓకే, సో ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఏ వెరైటీ ఆఫ్ ట్యాక్సెస్. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ డైవర్సిటీ. ఓకే, న్యూట్రాలిటీ. న్యూట్రాలిటీ అంటే న్యూట్రల్ అంటే ఏంటి? న్యూట్రల్ అంటే ఎవరి పక్షాన, ఇప్పుడు అంపైర్ ఉన్నాడు అనుకోండి మ్యాచ్ లో, నిష్పక్షపాతంగా ఉండడం న్యూట్రాలిటీ. అంటే ఎంపైర్ ఉన్నాడు అనుకోండి, ఎవరి తరఫున చెప్పకూడదు. ఎవరి నిజంగా క్రికెట్ లో అయితే అవుట్ అని చెప్పాలి, నాట్ అవుట్ అయితే నాట్ అవుట్ అని చెప్పాలి. అంతేగాని నాకు బౌలింగ్ టీం ఇష్టం అని చెప్పి వచ్చిన నల్ల అవుట్ ఇవ్వటం, బ్యాటింగ్ టీం ఇష్టం అని చెప్పి వాడు అవుట్ అయినా అవుట్ కాకుండా మనం నిర్ణయం ఇస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. ఓకే, సో న్యూట్రాలిటీ షుడ్ బి దట్. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్
taxes should not interfere with or distort ఎకనామిక్ డిసిజన్స్ ని దెబ్బతీసే విధంగా టాక్సేషన్ సిస్టమ్ ఉండకూడదు. దట్ ఈస్ వాట్ యు మీన్స్ న్యూట్రల్. దెన్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే సరళత్వం, ఈజీగా చేంజ్ అయ్యే స్వభావం. ఓకేనా, అట్లా ఉండాలి. ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్. ఇట్ షుడ్ చేంజ్ అకార్డింగ్ టు ది సర్కమ్స్టాన్సెస్. ఓకే, లాస్ట్ వన్, there should be equity means, see, there should be both horizontal equity and vertical equity. Horizontal equity అంటే ఒకే ఇన్కమ్ లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గర ఒకే పన్ను వసూలు చేయాలి. అట్లానే వర్టికల్ ఈక్విటీ అంటే డిఫరెంట్ ఇన్కమ్ లెవెల్స్ కు డిఫరెంట్ టాక్సేషన్ సిస్టమ్ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై సేయింగ్ క్యానన్ ఆఫ్ ఈక్విటీ. దేర్ షుడ్ బి బోత్ హారిజాంటల్ ఈక్విటీ, దట్ ఈస్ ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ సిమిలర్ ఇన్కమ్స్, అండ్ వర్టికల్ ఈక్విటీ, డిఫరెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ డిఫరెంట్ ఇన్కమ్స్. అది ఆదాయ స్థాయిలలో వాళ్ళ స్థితులను బట్టి పేదవాళ్ళైతే అసలు ఏం పన్ను వసూలు చేయొద్దు, ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళైతే ఎక్కువ పన్ను వసూలు చేయాలి. సో దట్ ఈస్ క్యానన్ ఆఫ్ ఈక్విటీ. అర్థమైనా? దీస్ ఆర్ ది క్యానన్ మీన్స్ బేసిక్ ప్రిన్సిపల్, ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఓకే, కమింగ్ టు ఫీచర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. మన దేశంలో సెంట్రలైజ్డ్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఇస్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. సెంట్రలైజ్డ్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్. మనకు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉన్నాయి. యూనియన్ లిస్ట్ లో ఉన్న వాటి మీద ట్యాక్స్ విధించే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. స్టేట్ లిస్ట్ లో ఉన్న వాటి మీద పన్ను విధించే అధికారం స్టేట్కే ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న అంశాల మీద ట్యాక్స్ విధించే అధికారం స్టేట్ కు ఉంటుంది, సెంట్రల్ కు ఉంటుంది. కానీ దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక లా తెచ్చింది అనుకోండి, అది స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఫాలో కావాలి. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్. ఓకే, సో బట్ దట్ ఈస్ సెంట్రల్లీ కంట్రోల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఆల్సో. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ started in India in the year 1961, and present income tax, I am saying, present income tax rules and regulations are governed by Income Tax Act 1961. That you have to remember. అంతకంటే ముందే కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఏర్పాటు చేశారు, కానీ ప్రస్తుతం ప్రధానంగా మనం ఫాలో అవుతున్న దేని బేసిస్ మీద ఉందంటే, మీకు చెప్పాను నిన్న, ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ విల్ చేంజ్, బట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా, those principles were formed in the year 1961, Income Tax Act 1961. Okay, then we have progressive tax structure. What is progressive tax structure? నేను చెప్పాను, progressive tax, regressive tax. What is progressive tax? More income means more tax, less income less tax. That is what progressive. So in our country progressive tax system is there. పురోగామి పన్ను విధానం ఉన్నది మన దేశంలో. తిరోగామి పన్ను అంటే తక్కువ ఆదాయం ఉన్న వాడికి ఎక్కువ పన్ను, ఎందుకంటే వాడికి ఆదాయం లేదంటే వాడు పని చేయట్లేదని దాని అర్థం. ఓకేనా, కానీ మన దేశంలో అట్లా కాదు, పురోగామి పన్ను విధానం ఉన్నది, ఎక్కువ ఆదాయం ఉంటే ఎక్కువ పన్ను. ఓకే, దెన్ బేస్డ్ ఆన్ యాన్యువల్ ఇన్కమ్. ఇన్కమ్ ట్యాక్స్ బేసిస్ ఏంటండి? యాన్యువల్ అంటే ఏంటి? వార్షిక, సంవత్సరంలో. యాన్యువల్ ఎగ్జామ్స్ 10th వరకు మీరు యాన్యువల్ ఎగ్జామ్స్ రాశారు, ఇంటర్లో కూడా యాన్యువల్ ఎగ్జామ్స్ రాశారు. ఇప్పుడు ఏం రాస్తున్నారు? సెమిస్టర్. ఓకే, సెమిస్టర్ అంటే 6 నెలలకు ఒకసారి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యాన్యువల్ ఇన్కమ్, సంవత్సరానికి. నిన్న మీకు ఫైనాన్షియల్ ఇయర్ అంటే చెప్పుకున్నాం కదా, ఇట్ స్టార్ట్స్ విత్ April 1st అండ్ ఎండ్స్ విత్ March 31st. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ యాన్యువల్ ఇన్కమ్. ఒక వ్యక్తి సంవత్సరంలో ఎంత ఆదాయాన్ని సంపాదిస్తాడో దాన్ని బేస్ చేసుకొని పన్ను అనేది ఉంది. ఓకే, దెన్ క్లాసిఫైడ్ ట్యాక్స్ పేయర్స్. మనం ముందు నేర్చుకుంటాం. ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళను రకరకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇండివిజువల్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే మీకు తెలుసు కదా, హెచ్యుఎఫ్ నేర్చుకున్నారు, BOM లో నేర్చుకున్నారు కదా. హెచ్యుఎఫ్ అంటే ఉమ్మడి హిందూ కుటుంబం నేర్చుకోలే, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. దెన్ ఫర్మ్స్, సంస్థలు. అట్లనే ఫర్మ్స్ అంటే కోఆపరేటివ్ ఫార్మ్ కావచ్చు, పార్ట్నర్షిప్ ఫార్మ్ కావచ్చు, అవన్నీ నేర్చుకున్నారు కదా. అట్లనే కంపెనీస్. దెన్ AOP అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. ఇట్లా రకరకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది, వర్గీకరించడం జరిగింది. ఓకే, దెన్ డిఫైన్డ్ ట్యాక్స్ స్లాబ్స్. I told no, up to certain level you need not pay any income tax. More than that level, next slab. More than that level, next slab. In the coming classes we will learn. రకరకాల ఆదాయం పెరుగుతున్న కొద్దీ ట్యాక్స్ పెరుగుతుంది మన దగ్గర. సో అట్లా స్లాబ్ సిస్టమ్ అంటాం దాన్ని. సో అట్లాంటి స్లాబ్ సిస్టమ్ ఉన్నది మన దగ్గర. ఓకే, సిమిలర్లీ మనకు మన దేశంలో ఉన్న వివిధ పౌరుల మీద ఇన్కమ్ ట్యాక్స్ విభిన్న రీతులలో వసూలు చేయటం అనేది జరుగుతుంది. అంటే
మనందరం కూడా రెసిడెంట్స్, ఆర్డినరీ రెసిడెంట్స్. ఇప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి ఎప్పుడు విదేశాలకు పోయినాం ఎవరన్నా? పోలేదు. అట్లా కాకుండా కొంతమంది విదేశాల్లో కొన్నేళ్ళు ఉంటారు, కొన్నేళ్ళు ఇక్కడికి వస్తారు. ఓకే, సో వాళ్ళకు వేరే విధమైన ట్యాక్స్ స్లాబ్స్ అలాంటివి ఉంటాయి పరిస్థితులను బట్టి. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ గ్లోబల్ ఇన్కమ్ ఫర్ రెసిడెంట్స్. ఓకే, గ్లోబల్ అంటే ఏంటి? ప్రపంచం మొత్తం. సో డిపెండింగ్ ఆన్ దేర్ రెసిడెన్షియల్ స్టేటస్ ట్యాక్స్ విల్ చేంజ్. రెసిడెన్షియల్ స్టేటస్ మనం ఈ చాప్టర్లోనే నేర్చుకుంటాము కాన్సెప్ట్. రెసిడెన్షియల్ స్టేటస్ కింద రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ ఉంది, రెసిడెంట్ అండ్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఉంది, నాన్ రెసిడెంట్ ఉంది. 3 కేటగిరీస్ ఉన్నాయి ఇండివిజువల్స్. ఓకే, నాన్ రెసిడెంట్స్ కి కొన్ని రకాలైన పన్ను విధానం ఉన్నది. రెసిడెంట్ బట్ ఆర్డినరీ, వీఆర్ ఆల్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. మనం పుట్టినప్పటి నుంచి వేరే దేశానికి పోలేదు. ఓకే, సో ఫర్ అస్ డిఫరెంట్ ట్యాక్స్ టాక్సేషన్ సిస్టమ్ ఇస్ దేర్. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాడు, కొన్ని రోజులు వేరే దేశానికి పోతాడు. అలాంటి వాటికి మనం పన్ను విధానం కూడా వేరుగా ఉంటుంది. ఓకే, సో ఇట్ బేస్డ్ ఆన్ సిమిలర్లీ మన దేశంలో ఇది యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ ఈ 5 హెడ్స్ కింద వచ్చిన ఇన్కమ్ మీద విధించబడుతుంది. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, capital gains, income from other sources. So income tax is levied in our country based on these 5 headings, based on these 5 heads: income from salary, income from house property, profits and or gains of business or profession, then capital gains, then income from other sources. అంటే ఏంటి? శాలరీ అంటే జీతం, ఇప్పుడు నేను కట్టాల్సింది దీని కింద, జీతం కింద. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అంటే ఇల్లు ఉంటాయి, గృహాస్తి నుండి ఆదాయం అంట. గృహమును అనే ఆస్తి నుండి ఆదాయం. ఇప్పుడు చూడండి, నాకు ఒక 4 ఇల్లు ఉన్నాయి అనుకోండి, ఒక ఇంట్లో నేను ఉంటా, మిగిలిన 3 ఇల్లు రెంట్కి ఇస్తాను. దాని మీద వచ్చే ఆదాయం కింద ఆదాయం ఏమైనా ఉంటే హౌస్ ప్రాపర్టీ కింద చూపించాలి. ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. బిజినెస్ అంటే వ్యాపారం, ప్రొఫెషన్ మీన్స్ వృత్తి. ఓకే, సో బిజినెస్ ఈజ్ నథింగ్ బట్ పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, ప్రొఫెషన్ ఇంప్లైస్ ప్రొవైడింగ్ సర్వీస్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ స్కిల్. మన యొక్క నైపుణ్యాన్ని ఆధారం చేసుకొని మనము వేరొకరకు సేవ చేస్తున్నట్లయితే దాన్ని ప్రొఫెషన్, వృత్తి అంటాం. డాక్టర్ ఉన్నారు, అతని నైపుణ్యాన్ని ఆధారం చేసుకొని సేవ అందించడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకైతే ఏమైనా ఆదాయం వస్తే ప్రాఫిట్స్ అండ్ దట్ షుడ్ బి షోన్ అండర్ ద హెడ్డింగ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. దెన్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మూలధన లాభాలు అంటాం. క్యాపిటల్ గెయిన్ అంటే ఇప్పుడు మీరు కూర్చున్న కుర్చీ ఉంది, ఈ కుర్చీ ఓ 10 ఏళ్ళు వాడి 11వ సంవత్సరం అమ్మాం సెకండ్ హ్యాండ్ కింద. దానికి ఏమైనా కొన్ని డబ్బులు వస్తాయి కదా, యూ విల్ రిసీవ్ సమ్ అమౌంట్. సో వాట్ ఎవర్ దట్ అమౌంట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు షో అండర్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్. అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే కుర్చీ చెప్పాను. ల్యాండ్ ఉండవచ్చు, ఇల్లు ఉండవచ్చు, కొన్ని సంవత్సరాలు మన దగ్గరే ఉంచుకొని పెళ్లికో లేకపోతే చదువుకో లేకపోతే ఇక వేరే ఊరికి వెళ్ళిపోతున్నాయి, అమ్మేసుకొని వెళ్ళిపోతాం. సో ఇన్ దట్ కేస్ వీ విల్ ఎర్న్ సర్టెన్ అమౌంట్. సో దట్ అమౌంట్ వీ హ్యావ్ టు షో అండర్ క్యాపిటల్ గెయిన్స్. ఇక అట్లా కాకుండా మిగిలిన అన్ని అమౌంట్స్ కూడా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో చూపిస్తాం. ఇక పైన 4 హెడ్డింగ్స్ కింద రాని ఏ అమౌంట్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరు కోటీశ్వరుడు ఆడే 1,00,000 రూపాయలు గెలిచింది అనుకోండి అమ్మాయి, అది శాలరీ కాదు కదా, ఇంటి నుంచి వచ్చిన ఆదాయం కూడా కాదు కదా, అది బిజినెస్ ప్రొఫెషన్ కాదు కదా, క్యాపిటల్ గెయిన్ కాదు కదా. ఇక ఉన్నది ఏంటి? ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, ఇతర వనరుల నుండి ఆదాయము అంటాం. ఓకేనా? లేకపోతే పేకాట పోయి నేను రోజు పేకాట పోయి ఆడొస్తాను, రోజు ఒక 10,000 సంపాదిస్తాను అనుకోండి, అది మిగిలిన వాటిలో ఎక్కడ చూపించడానికి అవకాశం లేదు. ఐ హ్యావ్ టు షో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఓకే, దెన్ ట్యాక్స్ డిడక్షన్స్ అండ్ ఎగ్జెంప్షన్స్. మనకు వచ్చిన ఆదాయం మీద కొన్ని ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. అంటే డిడక్షన్ అంటే ఏంటి? తగ్గింపు. మనకు ఉన్న ఆదాయాన్ని తగ్గించుకొని చూసుకోవచ్చు. మనం పొదుపు చేసామనుకోండి, గవర్నమెంట్ చెప్పిన దాంట్లో మనకు తగ్గింపు అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, అది వ్యవస్థకు మంచిది కదా, మనకు మంచిదే, వ్యవస్థ కూడా మంచిది. కాబట్టి అలాంటి వాటిని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో గవర్నమెంట్ వాట్ దే విల్ డూ ఇస్, ఇఫ్ ఐ ఇన్వెస్ట్ ఇన్ సర్టెన్ ఫండ్స్, గవర్నమెంట్ విల్ అలో మీ టు డిడక్ట్ దట్ అమౌంట్ ఫ్రమ్ ఇన్కమ్. ఓకే, సో అలాంటివి ఉన్నాయండి. దెన్ అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ టీడీఎస్. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. దీని అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ముందస్తు పన్ను అని అర్థం. చూడండి, ఇప్పుడు ఆ, నేను జీతం తీసుకునేటప్పుడు
ప్రిన్సిపల్ మేడం గారు ముందే జీతంలో ట్యాక్స్ కట్ చేసి నాకు ఇస్తారు. ఓకేనా? అంతేగాని మొత్తం మార్చి వరకు సంపాదించిన దాని మీద ఏప్రిల్లో కట్టాలి కదా సార్ పన్ను, మొత్తం ఈ ఇన్కమ్ మీద ఏప్రిల్లో కట్టొచ్చు కదా పన్ను అనొద్దు. ఏ నెల జీతంలో ఆ నెల ట్యాక్స్ కట్ చేసుకొని మేడం గారు నాకు ఇస్తారు. ఓకేనా? దట్ ఈజ్ అడ్వాన్స్డ్ ట్యాక్స్. అండ్ ట్యాక్స్ రిడక్షన్ ఎట్ సోర్స్. నేను మూలము వద్ద పన్ను తగ్గింపు అంటాం. నాకు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళే పన్ను తగ్గించి మిగిలిన అమౌంట్ ఇచ్చేస్తారు. సో దట్ ఈస్ నోన్ ఎస్ ట్యాక్స్ రిడక్షన్ ఎట్ సోర్స్. ఓకేనా? సో అట్లాంటి ప్రొవిజన్స్ మన ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉన్నాయి. దే ఆర్ అవైలబుల్. ఓకే. దెన్ మ్యాండేటరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్. మనం కంపల్సరీ మనకు వచ్చిన ఆదాయం ఎంత, పన్ను ఎంత అనేది ఫైల్ చేయాలి. ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు ఫైల్. ఓకే, వీ హ్యావ్ టు సబ్మిట్ రిపోర్ట్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ అవర్ ఇన్కమ్, వాట్ ఈస్ ద ట్యాక్స్ పెయిడ్, వాట్ ఆర్ ది సేవింగ్స్ దట్ వీ హ్యావ్ డన్. ఓకే, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డిస్క్లోజ్. దెన్ అల్టిమేట్ ఈ ఫైలింగ్ అంటే ఎలక్ట్రానిక్ ఫైలింగ్. ఎలక్ట్రానిక్ ఫైలింగ్ అంటే అంత ఆన్లైనే సబ్మిట్ చేసేయచ్చు, అట్లాంటి సిస్టమ్ ఉన్నది. ఓకే. దెన్ అసెస్మెంట్ ఇయర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసెస్మెంట్ ఇయర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్. చూడండి, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఇయర్ లో ఎందులో ఉన్నాం, 24-25 లో ఉన్నాం. 2024 ఫస్ట్ ఏప్రిల్ నుంచి 2025 మార్చి 31 వరకు 24-25 ఫైనాన్షియల్ ఇయర్ లో ఉన్నాం. ఈ సంవత్సరంలో సంపాదించిన ఆదాయం మీద మనం పన్ను ఎప్పుడు కట్టాలి అంటే నెక్స్ట్ ఇయర్ కట్టాలి. అంటే 25-26 లో కట్టాలి. ఓకే, అది ఎప్పుడు మొదలవుతుంది, 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు ఉంటుంది. ఆ లోపు కట్టేసేయచ్చు. సో దట్ ఈస్ నోన్ ఎస్ అసెస్మెంట్ ఇయర్. ఓకే, ప్రీవియస్ ఇయర్ తర్వాత వచ్చే ఇయర్ ని అసెస్మెంట్ ఇయర్. ద ఇయర్ విచ్ ఫాలోస్ ప్రీవియస్ ఇయర్ ఈస్ నోన్ ఎస్ అసెస్మెంట్ ఇయర్. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. చూడండి, ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. Now 2024, we are in the year 2024-25. This will become assessment year to which year? 2025 April 1st, 2026 March 30. May March 30. You are unable to understand my question. We are in the year 24-25. This year is assessment year to which year? 2020. Very good. అది 23-24 లో సంపాదించిన ఆదాయం మీద ఇప్పుడు కడతాం కదా మనం పన్ను. ఓకే, ఒక ఇయర్ ఒకసారి ప్రీవియస్ ఇయర్ గా పనిచేస్తుంది, ఒకదానికి అసెస్మెంట్ ఇయర్ గా ఉంటుంది. ఇప్పుడు 24-25 అనేది 23-24 ఇయర్ కు అసెస్మెంట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఎంత సంపాదించామో ఈ ఇయర్ పన్ను కట్టాలి. ఓకే, ఈ ఇయర్ ఎంత సంపాదించామో నెక్స్ట్ ఇయర్ కడతాం. సో 24-25 ఈజ్ అసెస్మెంట్ ఇయర్ ఫర్ 23-24. 24-25 ఈజ్ ప్రీవియస్ ఇయర్ ఫర్ 25-26. ఓకే, ఒకటే సంవత్సరం ఒకదానికి అసెస్మెంట్ ఇయర్ గా ఉంటుంది, ఒకదానికి ప్రీవియస్ ఇయర్ గా ఉంటుంది. ఓకే. దెన్ పెనాల్టీ ఫర్ నాన్ కంప్లయన్స్. అంటే మనం పన్నులు సరిగ్గా కట్టకపోయినా, ఫైన్స్ ఏమైనా సరిగ్గా కట్టకపోయినా, then there are certain provisions. Okay, we have to make payments regularly, we have to file returns regularly. As and when the due date is there, we have to file our return, income tax return antam danni. We in which all the details of our income and savings will be there. We have to file, otherwise we have to pay penalty for late. ఇప్పుడు మీరు ఎగ్జామినేషన్ ఫీజ్ డేట్ వచ్చినాక కట్టకపోతే లేట్ ఫీజ్ తోటి మళ్ళీ టైం ఉంటుంది కదా. సో అట్లానే దీంట్లో కూడా దీని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆల్సో there are certain fines, there are certain penalties. Okay, then a role of IT department. IT means income tax. Okay, income tax department will take care of all the filings, all the returns, and total communication with a taxpayer will be taken care of by the income tax department. Okay, ఇప్పుడు ఇతనైతే చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నదో, ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మనం దాన్ని డైరెక్ట్ సంప్రదించవచ్చు. ఓకే, దెన్ ట్యాక్స్ రిఫండ్. రిఫండ్ అంటే ఏంటండి, మనం ఎక్కువ కడితే అది మళ్ళీ రీఫండ్ వస్తుంది. కొన్ని సందర్భాలు మనకు తెలియదు ఎంత ఆదాయం వస్తుందో, మనకు పొరపాటున ఎక్కువ కట్టామనుకోండి, అది మనం మళ్ళీ రీఫండ్ పొందవచ్చు. సో రీఫండ్ మీన్స్ గెటింగ్ బ్యాక్ ద మనీ దట్ ఈస్ ఎక్సెస్ పెయిడ్. ఓకే, that provision is there in income tax rules. Then special provisions for agriculture. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి వ్యవసాయం మీద వచ్చే ఆదాయం మీద పన్ను లేదండి మన దేశంలో.
Okay, so agriculture, there are special provisions in Income Tax Act which help agriculturists. On agricultural income, there is no tax in our income tax in our country. వ్యవసాయ ఆదాయం మీద పన్ను లేదండి. ఓకే, సో ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్. అట్లానే మన దేశము వాళ్ళు వేరొక దేశంలో నివసించి అటు నుంచి ఇటు రావటం, ఇటు నుంచి అటు పోవటం, అలాంటి సందర్భంలో వీ హ్యావ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ సిస్టమ్. దట్ రూల్స్, సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి అప్లికబుల్. Okay, so in order to facilitate, in order to help those citizens who stay in our country for some days, who stay in other country for some more days, and there are certain provisions like double taxation avoidance agreements. Those rules will be applicable in our country. Okay, చివర్లో regular amendments, I told no, every year amendment means change. Income tax rules and regulations will be changed. Okay, so these are the features of income tax in our country. Okay, features of income tax in our country, in India. Did you understand? Next, history of income tax in India. See, this is the next topic, history of income tax in India. మీరు 10th వరకు హిస్టరీ చదువుకున్నారు కదా, చరిత్ర. చరిత్ర చదివినప్పుడు మీకు 1857లో మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం జరిగింది కదా. ఝాన్సీ రాణి, ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, అట్లా నేర్చుకున్నారా? మన దేశంలో ఇది అప్పటి వరకు అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేది లేదండి. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే 1860లో వచ్చింది. అది ప్రవేశపెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అంటే, ఆ మొదటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని అన్నాం, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. అది జరిగినప్పుడు ప్రభుత్వానికి చాలా డబ్బులు ఖర్చు అయినాయి. వాళ్ళను కంట్రోల్ చేయడానికి ఎంతో మంది పోలీసులను నియమించడం, మిలిటరీని దించడం, చాలా డబ్బులు ఖర్చు అయినాయి. మరి వాళ్ళకి జీతాలు ఇచ్చి మళ్ళా ప్రొటెక్షన్ చేయాలంటే డబ్బులు కావాలి. అందుకని ఫస్ట్ టైం 1857లో రివోల్ట్ వచ్చింది. మన దేశంలో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది. దాని తర్వాత డబ్బులు అవసరమై గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రవేశపెట్టింది 1860. అంటే బ్రిటిష్ వాళ్ళకి కూడా ట్యాక్సెస్ బ్రిటిష్ వాళ్ళే మన వాళ్ళ మీద విధించారు కదా ట్యాక్సెస్. మీరు ఇది ఏ సినిమా చూసారు కదా, రామ్ చరణ్ అతను ఉన్నది, ఏంటి సినిమా? RRR లో పన్నులు కట్టడం దాని అంతా లేదా? పన్నులు కట్టలేరు అది ఇది అని చెప్పి చాలా కొట్లాట పెట్టుకోడా హీరో. మరి పన్నులు విధించారు కదా మన మీద. అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా కట్టారా? వాళ్ళు కట్టడం కాదు, మనతోటి కట్టించారు. ఓకేనా? సో in 1860లో ఫస్ట్ టైం ఇన్కమ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ కంట్రీ. సో ఇన్ ఆర్డర్ టు ఫేస్ ద డెఫిసిట్ బడ్జెట్ that followed after the 1857 first war of independence in our country. 1857లో రివోల్ట్ వచ్చింది, వ్యతిరేకత. దాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వానికి డబ్బులు అవసరమైంది. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ఫండ్స్, ఫస్ట్ టైం బ్రిటిష్ గవర్నమెంట్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే, తర్వాత 1886లో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది తీసుకుని రావడం జరిగిందని. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అఫీషియల్లీ వాజ్ అనౌన్స్డ్ ఇన్ 1886. దెన్ in 1980 further modifications were introduced, modern principles of income tax, అధునాతన ఆదాయ పన్ను సూత్రాలు అనేవి పేర్కొనటం జరిగింది 1918లో. తర్వాత 1922లో స్ట్రీమ్ లైన్డ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, ఇంతకు ముందు చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పాను. సో అట్లా సపరేట్ అడ్మినిస్ట్రేషన్, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఎస్టాబ్లిష్. ఇవన్నీ అయిపోయినాక మీకు చెప్పినట్టుగా 1961లో ప్రజెంట్ కరెంట్ ఇన్కమ్ ట్యాక్స్ విచ్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ 1st April 1962. 1961లో ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏర్పాటు చేశారు. అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1962 April 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో దిస్ ఈస్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. డిడ్ యూ అండర్స్టాండ్? ఫస్ట్ టైం ఎప్పుడు? 1860లో. ఓకే, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? సర్ జేమ్స్ విల్సన్. యూ హావ్ టు రిమెంబర్ దిస్ నేమ్ ఆల్సో. జేమ్స్ విల్సన్ అనే, ఇప్పుడు ఈ క్లాసులో నేను ఇద్దరు పేర్లు చెప్పాను. ఎవరెవరు? వెరీ గుడ్. ఎకానమిస్ట్ ఆడమ్ స్మిత్ అండ్ జేమ్స్ విల్సన్, who introduced the income tax in our country. Okay, Adam Smith, what he introduced? Canons of taxation, అంటే పన్ను సూత్రాలు అంటాం. ఓకేనా, పన్ను నిబంధనలు. రైట్. ఇక ఇన్కమ్ ట్యాక్స్ లో, నేను ఇన్కమ్ ట్యాక్స్ యూ హ్యావ్ సర్టెన్ డెఫినేషన్స్. ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి, తెలవాలి.
మీకు 4 మార్క్స్ అడుగుతారు ఖచ్చితంగా. ఫస్ట్ ఇది అసెస్సి. ఈ సెక్షన్ 2 ఆఫ్ 7 అని చదవాలి దీన్ని. సెక్షన్ 2 బ్రాకెట్లో 7, సెక్షన్ 2 బ్రాకెట్లో 7 ఇది చెప్పొద్దు. ఓకే, సెక్షన్ 2 ఆఫ్ 7 ప్రకారం అసెస్సి అంటే ఎవరు అంటే ఐఎమ్ పేయింగ్ ట్యాక్స్, ఐఎమ్ అన్ అసెస్సి. ఓకే, ఇఫ్ గవర్నమెంట్ ఆస్క్స్ మీ టు పే పెనాల్టీ, దెన్ ఆల్సో ఐఎమ్ అసెస్సి. సపోజ్ ఐ పేడ్ ఎక్సెస్ మనీ టు ద గవర్నమెంట్, ఐ విల్ గెట్ రీఫండ్. ఇన్ దట్ కేస్ ఆల్సో ఐఎమ్ అసెస్సి. అంటే ప్రభుత్వానికి పన్ను కట్టే వ్యక్తి కావచ్చు, పెనాల్టీ కట్టే వ్యక్తి కావచ్చు, రీఫండ్ ప్రభుత్వం నుంచి డబ్బులు వాపసు రావాల్సిన వ్యక్తి కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎస్ఎస్సి అండి. డిడ్ యూ అండర్స్టాండ్? బట్ అకార్డింగ్ టు 2 ఆఫ్ 7. ఓకే, సో హూ ఈజ్ సో ఐఎమ్ లయబుల్ టు పే ట్యాక్స్, ఐఎమ్ లయబుల్ టు పే ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ. అది ఇంట్రెస్ట్ కట్టాల్సిన, లేట్ చేస్తే ఇంట్రెస్ట్ కూడా అడుగుతారు కదా, ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఫైన్ అలాంటివి. ఓకేనా? సిమిలర్లీ ఏమన్నా నాకు నోటీస్ ఇస్తే, నీకు ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి నోటీస్ ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు నేను బ్యాంకుకు పోయి 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఏం అడగరు, ఎందుకంటే నాకు జీతం ఉన్నది, నాకు ఇస్తే ఏం అనరు. అదే నేను 1,00,00,000 రూపాయలు తీసుకొని పోయినాను అనుకోండి, ఈ డబ్బులు ఎక్కడైనా అడుగుతారా అడగరా? ఎందుకంటే నాకు వచ్చే జీతం నేను చచ్చే వరకు కూడా 1,00,00,000 నేను చూడలేదు. సడన్ గా 1,00,00,000 10 కోట్లు పట్టుకొని పోయి ఓ బస్తా మేనేజర్ ముందు పెట్టి, 10 కోట్ల బస్తా మేనేజర్ ముందు పెట్టి ఇది డిపాజిట్ చేసుకోండి అంటే ఆగండి సార్ అని చెప్పి పోలీసులను పిలుస్తారు, ఈ డబ్బులు ఎక్కడికో తెలుస్తానికి. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అట్లా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన మీద ఏమైనా డౌట్ వస్తే దే విల్ ఇష్యూ నోటీస్. ఈ డబ్బులు ఎక్కడి నీకు? సడన్ గా ఓ 10 కోట్లు నా అకౌంట్ లో పడేశారు అనుకో ఎవరన్నా, ఆ డబ్బులకు నేను ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పరీక్షలప్పుడు తలా 1000 వసూలు చేస్తే 1,00,00,000 అయినాయి అనుకో, చిట్టీలు అందిస్తాం మీకు అని చెప్పి ఎవడో ఒకటి కంప్లైంట్ చేస్తాడు, సార్ అకౌంట్ డబ్బులు వేసాం సార్ చూడండి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ తీస్తారు. తీస్తే 1,00,00,000 పడడానికి నేను ఐ హావ్ టు ఆన్సర్. అంటే వేరే వాళ్ళు వేసినా కూడా మరి నీకు ఎవరి మీద కోపం ఉంటే వేస్తావా ఏంటి? ఓ ఓ 1,00,00,000 అప్పు చేసినా వేస్తావా ఏంటి? దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సరే మనము అవుతుంది, మరి దానికి సమాధానం చెప్పాలి నువ్వు. ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇరికిచ్చాలని చెప్పి వేసాడు అనుకో డబ్బులు, మనం ఏం చేయాలి? ఎమ్మటే బ్యాంకుకి పోయి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదని మనం రిటర్న్ గా రాసి ఇవ్వాలి, ఇది ఎవరి నుంచి వచ్చిందో చూడండి సార్ అని. అట్లా కాకుండా గమ్మున ఉన్నాం అనుకోండి, వాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు బ్యాంకులో ఎవడన్నా ఒకటి అడుగుతాడు నేను ఖచ్చితంగా. డిడ్ యూ అండర్స్టాండ్? మనది కాని వస్తువు అంత పెద్దది, సరే ఓ 10 రూపాయలు దొరికితే జేబులో వేసుకున్నా అది వేరు. 1,00,00,000 మూట దొరికితే పోయి తీసుకొని పోయి నువ్వు చేసావనుకో, బ్యాంకులో వేసావనుకో, అవి కంపల్సరీ దొంగతనం చేసినట్టే. మనం మనం ఏం బిజినెస్ పర్సన్స్ కాదు కదా, రోజు రోజు 1,00,00,000 రావటం పోవటం చేసేది కాదు కదా. ఏవో రైల్లో ఎవడన్నా మర్చిపోతేనో, లేకపోతే రోడ్డు తుప్పల్లో ఎవడన్నా మర్చిపోతేనో, అనుకోకుండా పడితేనో మనకు దొరుకుతాయి మూట. అది దొరికినప్పుడు మనం బాధ్యతాయుతమైన పౌరునిగా గవర్నమెంట్కి ఇవ్వాలి కదా, పోలీసుల దగ్గరికి పోయి. అట్లా కాకుండా నీ అకౌంట్లో వేసుకుంటే వాళ్ళు అడుగుతారు ఏంటి కారణం అని. డిడ్ యూ అండర్స్టాండ్? సో సో ఎనీ పర్సన్ హూ రిసీవ్స్ ఎనీ నోటీస్ ఆర్ ఎనీ ప్రొసీడింగ్ ఈజ్ పెండింగ్ అగైనెస్ట్ హిమ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అసెస్సి. సిమిలర్లీ ఎనీ రీఫండ్, మేము ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ట్యాక్స్ ఎక్కువ కట్టాము, మనకి ఇప్పుడు వస్తుంది మళ్ళీ రిటర్న్, అతన్ని కూడా మనం అసెస్సి అని అంటాం. ఓకే, సో ఈ డీమ్డ్ టు బి అసెస్సి అనేది నెక్స్ట్ ఉన్నది, అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను డీమ్డ్ అసెస్సి అంటే. ఓకే, సిమిలర్లీ అసెస్సి ఇన్ డిఫాల్ట్ అని కూడా మనం నేర్చుకుంటాం, అది కూడా ఇప్పుడు చెప్తాను ఇందులో. ఓకే, డీమ్డ్ అసెస్సి అని ఎవరిని అంటాము అంటే, ఈజ్ నాట్ అసెస్సి. నేను ఒరిజినల్గా ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదండి, కానీ వేరొకరి సంపాదన మీద నేను ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి. నార్మల్లీ ఐ నీడ్ నాట్ పే ట్యాక్స్ ఫర్ దట్, బట్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్, ఇన్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఐ హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ అదర్ పర్సన్స్ ఇన్కమ్. వేరే వాళ్ళ ఇన్కమ్ మీద నేను పన్ను కట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రస్టులు తెలుసు కదండి మీకు, ట్రస్టులు తెలుసా? చారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేస్తుంటారు మనం ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో. ఆ ట్రస్ట్ సంపాదన ఉంటుంది, దాని మీద ఎవరో ఒకరు పన్ను కట్టాలి, ఛార్జ్ తీసుకొని ఇన్ఛార్జిగా ఉండి. ఇప్పుడు ప్రిన్సిపల్ మేడం ఉన్నారంటే కాలేజీ తరఫున పనిచేస్తుంటారు, అంతేగాని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేలకొండపల్లి కాలేజ్ వచ్చి సంతకం పెడతారు మీకేమన్నా? ప్రిన్సిపల్ పెడుతుంది సంతకం, ప్రిన్సిపల్ సీట్లు ఎవరున్నారో వాళ్ళు పెడతారు సంతకం. ఓకే, ఆ కాలేజీ తరఫున మేడం పనిచేస్తున్నారు. ఓకే, అట్లానే వేరొకరి తరఫున కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి పన్ను కట్టవలసిన పరిస్థితి రావచ్చు. ఇన్ దట్ కేస్ దట్ పర్సన్, దట్ అసెస్సి ఈజ్ నోన్ యాజ్ డీమ్డ్ అసెస్సి. ఓకే, ఈజ్ నాట్ యాక్చువల్లీ authorized liable to pay tax for other person's income, but in certain conditions an assessee has to pay tax on other person's income also. Those assessees are known as
Deemed assessee is not a regular assessee. Please remember that person is not a regular assessee, but he has to pay tax on other person's income or other organizations' income. అట్లా ఎప్పుడు అవుతుంది అంటే చూడండి, ఇన్కమ్ డిఫెన్స్ హూ ఇంక్లూడ్స్ డీమ్డ్ as under specific circumstances. టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, మూలము దగ్గర పన్ను తగ్గింపు. ఇప్పుడు నేను ట్యాక్స్ కట్టేది మేడం కట్ చేస్తుంది జీతం, మీకు చెప్పాను నేను. మేడం అప్పుడు సంపాదన నాదైనా కానీ ఎవరు కట్టాలి పన్నది? మేడం డబ్బులు కట్ చేస్తున్నది, మేడం కడుతుంది నా తరఫున ఎమ్మటే. ఎవ్రీ మంత్ మేడం కట్టేస్తుంది. ఓకే, కట్ చేసి మేడం మేడం కట్టేస్తుంది. అది మేడం కట్టింది కాబట్టి మేడం ఆదాయం కాదు, అది నా ఆదాయం, మై ఇన్కమ్, బట్ మేడం ఈస్ పేయింగ్ ట్యాక్స్. ఓకే, సో ఏ పర్సన్ హూ డిడక్ట్స్ ట్యాక్స్ ఎట్ సోర్స్, దట్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ డీమ్డ్ ఎస్ఎస్సి. ఓకే, సిమిలర్లీ ఆపోజిట్ టు దట్ వన్ ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ అని కూడా ఉంటుంది, టీసీఎస్ అని కూడా ఉంటుంది. ఓకేనా, ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ చేసే వాళ్ళు కూడా కంపల్సరీ they will be assumed as, they will be termed as deemed assessees. Similarly, trustees, ఇంతకుముందు చెప్పాను కదా, ట్రస్ట్ ఏర్పాటు చేసి దా ట్రస్ట్ కు హెడ్ గా ఉన్న వాళ్ళు దే హ్యావ్ టు పే. లీగల్ రిప్రజెంటేటివ్ అంటే చట్టపరంగా ప్రతినిధి. ఇప్పుడు ఒక మెంటల్ రిటార్డెడ్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేరు, కోర్టు ఒకరిని నియమిస్తుంది అతని బాగోగులు చూసుకోమని. గార్డియన్, వెరీ గుడ్. ఆ గార్డియన్ ఏం చేయాలి? ఆ వ్యక్తి బాగా కోటేశ్వరుడు, తల్లిదండ్రి యాక్సిడెంట్ లో చనిపోయినారు, ఆ 100 కోట్ల ప్రాపర్టీ ఉందనుకోండి, ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది. అతనికి కట్టలేడు, అతనికి తెలియదు అసలు, అతనికి ఒంటి మీద బట్టలే సరిగ్గా వేసుకోవడం రాదు, మెంటల్లీ రిటార్డెడ్ కాబట్టి, పిచ్చోడు కాబట్టి. అతని ట్యాక్స్ ఎవరు కట్టాలి మరి? ఆ గార్డియన్ కడతాడు. దట్ పర్సన్ ఈజ్ లీగల్ రిప్రజెంటేటివ్. ఓకే, అతని ఆదాయం కాదు అది, ఆ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్దే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి. ఓకే, సో లీగల్ రిప్రజెంటేటివ్స్ దే విల్ హ్యావ్ టు పే. సమ్ టైమ్స్ ఏజెంట్స్ విల్ బి దేర్. ఏజెంట్ అంటే ఎవరండి? ప్రతినిధి, ఒకరి తరఫున పనిచేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ నోన్ ఎస్ వాట్ యు కాల్ డీమ్డ్ అసెస్సీస్. సో అసెస్సీ ఇన్ డిఫాల్ట్. ఫాల్ట్ అంటే ఏంటండి? తప్పు చేస్తే ఫాల్ట్ అంటాం, అది నీ ఫాల్ట్ అంటాం. ఓకే, సో ట్యాక్స్ కట్టడంలో ఏమాత్రం తప్పు చేసినా కానీ, లేట్ చేసినా కానీ, దట్ పర్సన్, ఇఫ్ ఏ పర్సన్ ఫాల్టర్స్ టు మేక్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, దట్ పర్సన్ ఈజ్ నోన్ ఎస్ అసెస్సీ ఇన్ డిఫాల్ట్. ఇప్పుడు నేను చెప్పే ఉదాహరణలో మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా నా ఇన్కమ్ లో ముందే మేడం కట్ చేస్తుంది. మేడం కట్ చేయకుండా తన అవసరాలకు వాడుకున్నది అనుకోండి, మేడం ఈజ్ అసెస్సీ ఇన్ డిఫాల్ట్. అంతగా నేను కాదు, నేను ఎవ్రీ నెల కట్టాల్సింది. మాది మేడం ప్రిన్సిపల్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్ చేస్తారు, జీతంలోనే కట్ చేస్తారు. కట్ చేసి వాళ్ళు ఎమ్మటే కట్టాలి. కట్టకుండా ఈ రోజు ఇంట్లో పెళ్లి ఉంది కదా, నా కూతురు పెళ్లి ఉంది కదా అని చెప్పి సొంతానికి వాడుకున్నారు అనుకోండి, షీ హ్యాస్ డిడక్టెడ్ ట్యాక్స్ బట్ షీ డిడ్ నాట్ పే. She made a fault. She made a mistake. So she is known as assessee in a default. Did you understand? Okay. So assessee in a default refers to a person who fails to comply with certain tax obligations under the Income Tax Act. చట్ట ప్రకారం ఏవైతే పనులు చేయాలో అవి చేయలేని వాళ్ళను assessee in a